నమస్తే నేను దేవి, వెల్కమ్ టు ఆఫ్ ది కార్డ్. ఏపీ హోంమంత్రి అనిత రాజకీయంగా ఒంటరయ్యారా? ఆమె అయ్యారా లేక అయ్యేలా చేశారా? సొంత ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు కనీస మద్దతు ప్రకటించకపోవడానికి రీజన్ ఏంటి? ప్రతిపక్ష నేత పర్సనల్ కామెంట్స్ చేస్తే జిల్లా పార్టీ వైపు నుంచి ఎవ్వరూ ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? పైగా అంతా వెయిట్ అండ్ వాచ్ అన్నట్టు ఎందుకున్నారు? అసలు ఏ విషయంలో ఈ చర్చ తెర మీదకి వచ్చింది? వంగలపూడి అనిత ఏపీ హోంశాఖ మంత్రి అండ్ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు. గుడివాడ అమర్నాథ్ మాజీ మంత్రి అండ్ వైసీపీ పశ్చిమ గోదావరి జిల్లా సమన్వయకర్త. ఈ ఇద్దరు నేతల కేర్ ఆఫ్ అడ్రస్ అనకాపల్లి జిల్లాలోనే. రాజకీయంగా టామ్ అండ్ జెర్రీ ఫైటింగే. రెండు పార్టీలకు చెందిన మిగిలిన నేతలు కాస్త అటో ఇటో సంయమనం పాటించినా ఈ ఇద్దరిది మాత్రం ఛాన్స్ దొరికితే రప్పనే. ప్రతిపక్ష నేతగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పదునైన వ్యాఖ్యలతో విరుచుకుపడేవారు అనిత. ఆమెకు కౌంటర్ ఇవ్వడానికి అమర్నాథ్ ఘాటుగానే స్పందించేవారు. ఇక కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి ఏకైక మంత్రి అయ్యారు అనిత. అందులోనూ హోం లాంటి పవర్ఫుల్ శాఖకు మంత్రి కావడంతో ఆమె మీద అటెన్షన్ పెరిగింది. టీడీపీ అధిష్టానానికి దగ్గరగా ఉండడం, కీలక కమిటీల్లో సభ్యురాలవడం వంటి కారణాలతో అనిత ప్రాధాన్యత బాగా పెరిగిందన్నది విస్తృతాభిప్రాయం. అదే సమయంలో హోంమంత్రి రాజకీయంగా చేసే విమర్శలు ఇటీవల ఘాటెక్కాయి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చేసే వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలు మండిపడుతూ ఉంటారు. ఈ క్రమంలో అనిత దూకుడుకు బ్రేకులు వేయాల్సిందేనని డిసైడ్ అయ్యారట వైసీపీ లీడర్స్. తమ అధినేత, ఆయన కుటుంబ సభ్యుల పట్ల హోంమంత్రి వాడే భాష సరిగా లేదంటూ ఆమెకు ఆ భాషలోనే సమాధానం చెబుతామని హెచ్చరిస్తూ ఉంటారు ప్రతిపక్ష నాయకులు చాలామంది. అయితే ఆ విషయంలో అందరికంటే ముందుగా కుండ బద్దలు కొట్టేశారు మాజీ మంత్రి అమర్నాథ్. వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో చోడవరంలో భారీ బైక్ ర్యాలీ చేశారు అమర్నాథ్. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ కాకరేపాయి. జిల్లాలో ఒక మేకప్ మంత్రి ఉన్నారంటూ మొదలుపెట్టి మాజీ మినిస్టర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మా మేడంను అంత మాటంటారా అంటూ పాయకారావుపేట టీడీపీ నాయకులు ముందు గళం విప్పారు. ఆ తర్వాత తెలుగు మహిళలు తెరపైకొచ్చి తమదైన శైలిలో నిరసన వ్యక్తం చేశారు. కోడిగుడ్లతో అమర్నాథ్ ఫ్లెక్సీ మీద కొట్టి దిష్టిబొమ్మ దగ్ధం చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ అదంతా దిగువ స్థాయిలోనే. కానీ ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన ఏకైక మంత్రిని ఉద్దేశించి మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యేలు పెద్దగా ఎందుకు రియాక్ట్ అవ్వలేదన్నది బిగ్ క్వశ్చన్. విశాఖ జిల్లాలో టీడీపీ పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. అయినా ఎమ్మెల్యేల స్థాయిలో రియాక్షన్స్ లేకపోవడానికి కారణాలను వెతుకుతున్నాయి రాజకీయ వర్గాలు. అమర్నాథ్ చోడవరంలో అలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు కాబట్టి మీ అభిప్రాయం ఏంటని మీడియా అడిగితే స్థానిక ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు స్పందించారు. రాజకీయాల్లో భాష హుందాగా ఉండాలని, అమర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని ముక్తసరిగా చెప్పి వదిలేశారు. ఇక 3 రోజుల తర్వాత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ స్పందించారు. అమర్నాథ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంతకుమించి మిగతా కూటమి ఎమ్మెల్యేలు ఎవరూ కిక్కురుమనలేదు. మాట్లాడిన ఇద్దరూ కూడా ఏదో తప్పదన్నట్లు స్పందించారన్న అభిప్రాయం ఉంది. మామూలుగా అయితే రాష్ట్ర హోం మినిస్టర్, అందున పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలను ఉద్దేశించి ఆ స్థాయిలో మాజీ మంత్రి వ్యాఖ్యలు చేసినప్పుడు ఎదురుదాడి నెక్స్ట్ లెవెల్లో ఉండాలి. పార్టీ నాయకత్వం మొత్తం మూకమ్మడిగా విరుచుకుపడుతుందా అనే భావన ప్రజల్లోకి, పార్టీ శ్రేణుల్లోకి బలంగా వెళ్ళాలి. కానీ ఇక్కడ అలాంటివేం జరగపోగా తప్పదన్నట్టుగా ఇద్దరు స్పందించారు. మిగతా వాళ్లంతా మాకేం సంబంధం అన్నట్టుగా ఎందుకున్నారంటూ ఆరా తీస్తున్నారు పొలిటికల్ పరిశీలకులు. కూటమిగా కాకపోయినా కనీసం టీడీపీ సీనియర్ ఎమ్మెల్యేలుగా అయినా మాజీ మంత్రికి గట్టి కౌంటర్ ఇవ్వచ్చు, కానీ ఆ పని కూడా చేయలేకపోవడానికి ప్రత్యేక కారణాలేమైనా ఉన్నాయా అంటూ ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ పరిస్థితికి కారణం మంత్రి ఎమ్మెల్యేల మధ్య సమన్వయ లోపమే అన్న చర్చ స్థానికంగా జరుగుతోంది. అనితతో పోలిస్తే ఇక్కడ కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలంతా రాజకీయంగా సీనియర్లు. అలాంటి చాలా మందికి అవకాశాలు ఆలస్యంగా వస్తే అనిత దశాబ్ద కాలంలోనే 2 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఛాన్స్ దక్కించుకున్నారు. కేబినెట్తో పాటు హైకమాండ్ దగ్గర లభిస్తున్న ప్రయారిటీ కారణంగా ఆమె జిల్లా ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకునే విషయంలో కాస్త అలసత్వం ప్రదర్శించారని, ఇంకా చెప్పాలంటే నాకేంటి అన్నట్లు వ్యవహరిస్తున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి. విశాఖ సిటీ శాసనసభ్యులైతే స్థానిక వ్యవహారాల్లో మంత్రిగా అనిత జోక్యాన్ని అస్సలు అంగీకరించడం లేదన్న గుసగుసలున్నాయి. అందుకే శాఖాపరమైన అంశాలమే తప్ప విశాఖ నగరానికి సంబంధించిన వ్యవహారాల్లో ఆమె ప్రమేయం బాగా తగ్గిందని అంటున్నారు. ఇక్కడ తగ్గింది అనడం కంటే తగ్గించారనడమే కరెక్ట్ అన్నది చాలామంది ఫీలింగ్. ఇక అనకాపల్లి జిల్లా ఎమ్మెల్యేలతోనూ దాదాపు ఇదే వ్యవహార శైలి ఉందట. జిల్లాకు సంబంధించిన అంశాల మీద ఎమ్మెల్యేలతో సమావేశాలు పెట్టడం కానీ, వాళ్ళ అభిప్రాయాలు తీసుకుని అందుకు అనుగుణంగా నిర్ణయాలు అమలు చేయడం కానీ లేదట. అన్నిటికీ కేర్ ఆఫ్ హైకమాండ్ అంటున్నారని, అలాంటప్పుడు ఆమెను ఎవరో ఏదో అంటే మేము రాజకీయంగా ఎదురుదాడికి ఎందుకు వెళ్లాలని ఓ సీనియర్ నేత అన్నారట. దీంతో ఉమ్మడి విశాఖ జిల్లాలో హోంమంత్రి ఒంటరయ్యారా అన్న సందేహాలు వస్తున్నాయట పరిశీలకులకి. ఈ ఎపిసోడ్ తర్వాత అది క్లియర్గా కనిపిస్తోందన్నది వాళ్ళ ఒపీనియన్.